జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్పాక గ్రామంలో అతి ప్రాచీనమైన ఏకశిల సర్వతోభద్ర దేవాలయం ఉంది. గతంలో ఈ ఆలయానికి ప్రజలు ఎవరు కూడా వెళ్లడానికి భయపడేది. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గతంలో శాసనసభ్యులుగా ఎన్నికైన మధుసూదనాచారి మాజీ స్పీకర్ ఈ ఆలయం చూసి ఇలాంటి ఆలయం మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదని అన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఈ ఆలయాన్ని కమిటీ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలు జరుపుకునేందుకు ఎంతో సహకరించారు. అతను స్పీకర్ గా ఉన్నప్పుడు ఆలయం చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. ఇతర దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ఎందరో ఈ ఆలయానికి వచ్చి ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని అతి ప్రాచీనమైన ఆలయం ఏకశిలపై నిర్మించి ఉండడం గొప్పదనమన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఈ ఆలయం యొక్క విశిష్టతను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారము. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైనపాక గ్రామం నందు శ్రీ నాపాక లక్ష్మీనరసింహస్వామి ఆలయము బ్రహ్మోత్సవాలు ఈ మూడు రోజులు ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడటువంటి భక్తులకు కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడు ఈ నాపాక లక్ష్మీనరసింహస్వామి. ఈ ఆలయంలో ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని 9వ తారీఖు గణపతి పూజ, విశ్వక్షేణ ఆరాధన, మండపారాధన, హోమాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ప్రాతకాలమే ఉత్తరధార దర్శనము, స్వామివారి దర్శనము ఉంటుంది. అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలంలో కోలాటాలు, భజన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 3వ రోజు 11వ తారీఖు రోజు ఎడ్ల బండ్లు ఈ యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నూతన ధాన్యాన్ని స్వామివారికి ప్రసాదంగా నివేదన చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవాలి. స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణ అందరూ కూడా పాత్రలు కావాలని కోరుచున్నాము. ఇది నాపాక ఆలయం, చాలా పురాతన దేవాలయం. ఇది మంచి కోరికలు మొక్కుకున్న వాళ్ళకు కోరికలు తీరుతాయి అని మా నమ్మకం ఉన్నది. ఈ దేవాలయం మంచి అభివృద్ధి పరచాలని మా ప్రభుత్వాలను కోరుకుంటున్నాం.